సహజంగా అండి, పెళ్ళైనప్పుడు కొత్తగా ఏ బాదరబందీ ఉండదు కాబట్టి, పిల్లా జల్ల ఉండరు కాబట్టి, మనకి మనం చక్కగా తయారయ్యి ఇంట్లో మహాలక్ష్మిలాగా ఉంటాం. తర్వాత పిల్లలు పెరిగే కొద్దీ, కాలక్రమేణా పనులు ఎక్కువయ్యే కొద్దీ మనల్ని మనం డ్రెస్సింగ్ అవ్వటం మర్చిపోవటం కదా, తగ్గించేస్తాం. వర్క్ ప్రెషర్లో ఉండి ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవటం, భర్తకి క్యారేజ్ కట్టడం. సరే, అనుకోకుండా ఒకరోజు మనం నీట్గా తయారయ్యామే అనుకోండి, ఏ ఫంక్షన్ ఉండని అవసరం లేదు. మనకి ఒక్కోసారి మన మైండ్లో ఇవాళ ఈ చీర కట్టుకుందాం, ఇవాళ ఇలా చక్కగా తయారవుదాం అని ఒక ఆలోచన వస్తుంది మనకి. మీకు కూడా వచ్చిందో లేదో, మనం అలా తయారై ఉంటే ఎదుట భర్త అవనివ్వండి, ఆడపడుచు అవనివ్వండి, ఎందుకండి సపోజ్ మన భర్తే ఏంటి ఇవాళ స్పెషల్గా తయారయ్యావు, ఎవరైనా వస్తున్నారా అని ఒక టైప్ ఆఫ్ మైండ్ ఉన్న హస్బెండ్ అడుగుతాడు. ఇంకో హస్బెండ్ ఎలా అడుగుతాడు తెలుసా, ఎవరి కోసం తయారయ్యావు అని అనుమానము ఉన్న మొగుడు అడుగుతాడు. ఇంత అవసరమా, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు, నార్మల్గా ఉండొచ్చు కదా ఇంట్లో అని నార్మల్గా ఫీల్ అయ్యే ఏ ఫీలింగ్స్ లేని భర్త అంటాడు. మీకు ఈ ఎక్స్పీరియన్స్ జరిగిందా? తయారైతే ఒక తెంపి, తయారవ్వకపోతే శుభ్రం లేదు, నీట్గా లేవు, నువ్వు అసలు అందంగానే కనిపించట్లేదు అని అంటారు, దెబ్బ పొడుస్తారు. అవునా కాదా? ఏంటోనండి, పెళ్ళైన కొత్తలో పెళ్ళి కాకముందు ఎంత నీట్గా తయారవుతామో, పెళ్ళైన తర్వాత మనల్ని మర్చిపోం. కానీ మనకున్న బాధలు, మనకున్న పని ఒత్తిడి ఆటోమేటిక్గా నార్మల్గా ఉంటాం. అది చాలామందికి నచ్చదు. స్పెషల్గా తయారైతే అదొక విషయం కింద మాట్లాడతారు, తయారవ్వకపోతే అదొక విషయం కింద మాట్లాడతారు.